నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. ఘనంగా పెద్దల పండుగ, పూజ్యుల స్మరణలు, తర్పణాలతో కిటకిటలాడిన కపిల తీర్థం. నిర్లక్ష్య నీడల్లో జాతీయ రహదారులు, దెబ్బతిన్న రోడ్లు, నరకప్రాయంగా మారుతున్న ప్రయాణాలు. వసతుల లేమితో ఇబ్బందులు పడుతున్న హాస్టల్ విద్యార్థులు, మొద్దు నిద్రలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు. స్వగ్రామంలో సంక్రాంతి వేడుకల్లో సందడి చేస్తున్న మంత్రి, సాంప్రదాయ నృత్యాలలో పాల్గొని అబ్బురపరిచిన అరుణక్క. వార్తల్లోని వివరాలు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతిలో శ్రీ చక్రతాళ్వార్ పల్లకి వాహన సేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక శ్రీ గోవిందరాజుల స్వామి ఆలయం నుంచి శ్రీ చక్రతాళ్వార్ పల్లకి వాహన సేవను నిర్వహించారు. గోవిందరాజస్వామి ఆలయం నుంచి ప్రారంభమైన పల్లకి సేవ పురవీధుల్లో ఊరేగుతూ కపిలతీర్థం చేరుకుంది. కపిలతీర్థం ఆలయ పుష్కరిణిలో శ్రీ చక్రతాళ్వార్కు శాస్త్రోక్తంగా అభిషేకాలు, పూజలు చేసి చక్ర స్నానాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించి మేళతాళాల నడుమ తిరిగి గోవిందరాజస్వామి ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఈ పల్లకీ సేవలో ఆలయ అధికారులు, వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు. సంక్రాంతి అంటే ముందుగా గుర్తొచ్చేవి కోడి పందాలు, ఎడ్ల పందాలు. తమిళనాడులో జల్లికట్టు ఎంత ఫేమస్సో మన జిల్లాలో రంగంపేటలో జరిగే ఎడ్ల పందాలకు అంతటి పేరు ప్రఖ్యాతలు. కేవలం ఎడ్ల పందాలను తిలకించడానికి లక్షలాది మంది ప్రజలు రంగంపేటకు తరలి వెళ్తుంటే అక్కడ జరిగే ఉత్సవం ఎంత కోలాహలంగా ఉంటుందో చెప్పక్కర్లేదు. సంక్రాంతి అంటే రైతుల పండుగ. వ్యవసాయంలో రైతుకు తోడుగా, వెన్నుదన్నుగా ఉండే పశువులను దైవంగా భావించే రైతు సంక్రాంతి వరుస పండుగల్లో ఓ రోజును పశువుల కోసం కేటాయిస్తారు. ఆ పండుగనే కనుమ పండుగ, పశువుల పండుగ అంటారు. పశువుల పండుగ అంటేనే మన జిల్లాలో ముందుగా గుర్తొచ్చే ఊరు రంగంపేట. కనుమ రోజున ఆ గ్రామంలోని రైతులు పశువులకు ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా స్వేచ్ఛగా వదిలేస్తారు. ఉదయాన్నే పశువులను సుందరంగా అలంకరించి పూజలు చేస్తారు. అనంతరం ఊర్లోని పశువులన్నింటినీ మందలు మందలుగా కొట్టాల్లో ఉంచుతారు. ఆ తర్వాత కొట్టాల్లోని బలమైన ఎడ్ల కొమ్ములకు చెక్క కిరీటాలను అమర్చి ఒక్కసారిగా మందను తరుముతారు. చెక్క కిరీటాన్ని ధరించిన ఎడ్లను పట్టుకుని కిరీటాన్ని స్వాధీనం చేసుకున్న గ్రూపు విజేతలుగా నిలబడతారు. ఇలా ఉత్సాహభరితంగా సాగే ఈ వేడుకల్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుండి లక్షలాది మంది ప్రజలు అక్కడికి చేరుకుంటారు. అంతటి పేరు ప్రఖ్యాతులు గడించిన ఆ క్రీడను ఈ ఏడు కూడా ఘనంగా నిర్వహించేందుకు రంగంపేట గ్రామస్తులు సంసిద్ధమయ్యారు. ఈసారి చంద్రబాబు తిరుపతి పర్యటన స్థానిక పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కావలసిన వనరులు సమకూరుస్తానని పార్టీ నేతలకు భరోసా ఇవ్వడంతో కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపైంది. సంక్రాంతి సంబరాలను స్వగృహాల్లో జరుపుకోవటానికి శుక్రవారం బాబు జిల్లాకు విచ్చేసిన విషయం విదితమే. భోగి రోజున నారావారిపల్లెలో జరిగిన వేడుకల్లో పాల్గొని శుక్రవారం శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమైన బాబు రేణిగుంట విమానాశ్రయంలో తిరుపతి పార్టీ శ్రేణులతో కొంతసేపు చర్చించారు. తిరుపతి నియోజకవర్గంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని స్థానిక నేతలు నరసింహ యాదవ్, ఆర్సీ మునికృష్ణ, శ్రీధర్ వర్మ, పుష్పావతి, సూరా సుధాకర్ రెడ్డి, మస్తాన్ నాయుడులకు సూచించారు. బాబు వారితో విడివిడిగా స్థానికంగా పార్టీలో చోటు చేసుకున్న సమస్యలను, స్థానిక నేతల మధ్య విభేదాలను అడిగి తెలుసుకున్నారు. పదవుల కోసం కాకుండా పార్టీ కోసం పనిచేయాలని, ప్రధానంగా గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలికి ఐకమత్యంగా నడుచుకోవాలని బాబు సూచించారు. అధినేత సూచనలు, ఆదేశాలను అందుకున్న స్థానిక నేతలు తమ విన్నపాలను బాబుకు విన్నవించుకున్నారు. జిల్లాలో తిరుపతిని ప్రధాన కేంద్రంగా తీసుకుని పార్టీ కార్యక్రమాలను చేపడుతున్నామని, ఇన్ఛార్జ్ను ఎంపిక చేస్తే కార్యకర్తలను ఏకతాటిపై నడిపిస్తూ మరింత ఉత్సాహంగా పనిచేస్తామని నరసింహ యాదవ్, ఆర్సీ మునికృష్ణ, మస్తాన్ నాయుడు, శ్రీధర్ వర్మ, సురా సుధాకర్ రెడ్డిలు బాబుకు విన్నవించారు. స్థానిక నేతల విన్నపాలను విన్న చంద్రబాబు స్పందించి వీలైనంత త్వరలో ఇన్ఛార్జిను నియమిస్తానని భరోసా ఇచ్చి పదవుల కోసం, ఎమ్మెల్యే టికెట్ కోసం కాకుండా పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా పనిచేయాలని సూచించారు.
ఇదిలా ఉండగా సాక్షాత్తు పార్టీ అధినేత తిరుపతి నియోజకవర్గంపై దృష్టి సారించడం, దీనిలో భాగంగా స్థానిక నేతలతో వేరువేరుగా సమయాన్ని కేటాయించి సామరస్యంగా చర్చించడం పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని రేకెత్తించింది. పేదలకు కనీస అవసరాలైన కూడు గూడు కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యానికి రాజకీయ గ్రహణం పట్టడంతో ప్రభుత్వ పథకాలు పక్కదారి పడుతున్నాయి. దీంతో కోట్లాది రూపాయల ప్రజాధనం రాజకీయ నాయకుల జేబుల్లోకి వెళ్లిపోతున్నాయి. పేదవాడికి పక్కా ఇల్లు నిర్మించాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఇందుకోసం 3 విడతలుగా నిర్మాణాలు చేపట్టి జిల్లాలో 100% ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు లక్ష్యాలను నిర్దేశించింది. ఇందిరమ్మ ఇళ్లు వేగవంతం చేసేందుకు ప్రతి మండలంలో ఒక ప్రత్యేక అధికారిని నియమించి వారం 15 రోజులు నెలకు టార్గెట్ పెట్టి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్లు చెబుతున్నారు. అయితే అధికారుల మాటలు క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోకపోవడంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం అవుతుందనే పేదవాడి కలగానే మిగిలిపోతోంది. ఇళ్ల నిర్మాణం గోడలకే పరిమితమవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే పునాదులతోనే నిలిచిపోతున్నాయి. పెరిగిన ధరల నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చే నిధులు చాలకపోవడంతో తమ వద్ద ఉన్న కొద్దిపాటి నగదు, అప్పు చేసిన డబ్బులతో పైకప్పు వేసుకుని కొంతమంది కాపురం ఉంటున్నారు. ఇళ్లు పూర్తి కానిదే బిల్లులు చెల్లించేది లేదని హౌసింగ్ అధికారులు చెబుతున్నారు. దీంతో పునాదులు, గోడలు, పైకప్పులోనే ఇళ్లు నిలిచిపోయాయి. కొన్ని కాలనీల్లో అయితే వీధులు, విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో ఇళ్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో రాజకీయ నాయకుల జోక్యంతో ఇళ్ల నిర్మాణం చేపట్టగానే 50-100 ఇళ్లు నిర్మించినట్లు, ఏకంగా బిల్లులు చూపించి భూమిని కబ్జా చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఒక బృందం విచారణ చేపడుతోంది. ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని ఎన్నో ఆశలతో ఉన్న పేదవాడికి పునాదులు, మొండి గోడలకే పరిమితమవడంతో ఎప్పటికైనా ఇళ్ల నిర్మాణం పూర్తి కాకపోతుందా అని ఎదురు చూస్తున్నారు. ఉన్నంతలో పేదలకు సాయం చేసేవారే నిజమైన సేవా తత్పరులని పిసిసి సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సంక్రాంతిని పురస్కరించుకుని ఆదివారం తిరుపతి రూరల్ మండలం కొత్తూరు గ్రామంలో వెంకట పద్మావతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నవీన్ కుమార్ రెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో నవీన్ మాట్లాడుతూ, ఉన్న దాంట్లో పరులకు సేవ చేయాలన్న భావన అత్యున్నత లక్షణమని, వెంకట పద్మావతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చక్రపాణి సేవా దృక్పథంతో చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. చక్రపాణిని ఆదర్శంగా తీసుకుని దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం ట్రస్ట్ తరపున వృద్ధులకు దుప్పట్లు, మహిళలకు చీరలు, పిల్లలకు బట్టలు పంపిణీ చేశారు. తదనంతరం పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు చంద్రకళ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు నేను 2వ కార్యక్రమంలో దీనిలో పాల్గొంటున్నాను. ఈ ట్రస్ట్ ద్వారా గతంలో మంగళంలో జరిగిన ఇదే కార్యక్రమంలో ఎంతోమంది పేదలకు, నడవలేని వాళ్ళకి వీల్ చైర్స్ ఇచ్చారు, కట్లు ఇచ్చారు. ఈ విధంగా మానవతా దృక్పథంతో ముందుకొచ్చి పేదలను ఆదుకుంటున్న చక్రపాణి గారికి నిజంగా ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఎన్నో చోట్ల చూస్తుంటాము, కన్న బిడ్డలు కూడా తల్లిదండ్రులని పోషించకుండా భారం అయిపోయిన ఈ కలికాలంలో నేనున్నాను మీకు అండగా అంటూ పేద, బడుగు, బలహీన వర్గాలందరినీ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా భావించి, మీ అందరూ బాగుంటే మా సంస్థ బాగుంటుంది, ఈ సంస్థ ద్వారా మీకు ఏదో ఒక సేవ చేయాలనే ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం నిజంగా అభినందించదగ్గ విషయము. గ్రహాలు, రాసులు, వాస్తు అనుకూలంగా లేకపోవటం వలన మనోవిచారం, యోగ్యకాలం, మిశ్రమ ఫలితాలు వంటివి కలగటాన్ని మనం చూస్తూనే ఉంటాం. ఇలాంటి పాటింపులు మనుషులకే కాదు, ప్రభుత్వ కార్యాలయాలకు, అతి పెద్ద ధార్మిక సంస్థకు వర్తిస్తాయంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వాస్తుదోషం పట్టుకుందా? ఆఫీసులో కూర్చోవాలంటేనే సిబ్బంది భయపడుతున్నారా? మున్సిపల్ ఉద్యోగ కార్మికులకు ప్రస్తుతం ఇదే భయం పట్టుకుందని చెప్పాలి. వరుసగా జరిగిన సంఘటనలు వారిని భయపడేలా చేశాయి. ఇంతకీ అక్కడ జరుగుతున్నదేంటి? ప్రస్తుతం మనం చూస్తున్నది తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం. నిత్యం వచ్చిపోయే వారితో కార్యాలయం సందడిగా ఉంటుంది. తిరుపతి మున్సిపాలిటీకి 120 ఏళ్ల చరిత్ర ఉంది. పట్టణ నడిబొడ్డున ఉన్న ఈ కార్యాలయం 1875లో ఏర్పాటైంది. 2 ఏళ్ల క్రితం వరకు ఈ కార్యాలయానికి సమస్యలేవీ లేవు. అయితే ఇటీవలే కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. నిజానికి ఆ సమస్యలు చాలా పెద్దవనే చెప్పాలి.
గత ఏడాదిలో సుమారు 10 మంది ఉద్యోగ కార్మికులు హఠాన్మరణం చెందారు. 2 ఏళ్ల వ్యవధిలో 3 కమిషనర్లు మారారు. మేయర్ సీటు ఎస్టీలకు కేటాయించడం వివాదమై హైకోర్టులో కేసు నడుస్తోంది. కోర్టు కేసులు, మొండి బకాయిలతో నగరపాలక సంస్థ ఉక్కిరి బిక్కిరవుతోంది. చాలా మంది ఉద్యోగులు వివిధ కారణాలతో సస్పెండ్ అయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల మున్సిపల్ లారీ మృత్యు శకటంలా మారి 3 ప్రాణాలు బలిగొంది. ఎందుకిలా జరుగుతోందని చాలా మంది కార్మికులు ఈ సంఘటనలపై ఆరా తీశారు. చివరికి వాస్తు దోషం ఉంది అని తేల్చారు. మున్సిపల్ కార్యాలయానికి ఈశాన్య మూలాన భారీ ఎత్తున నిర్మించిన నీటి ట్యాంక్ వాస్తు దోషానికి కారణమని భావించారు. 1000 లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ నీటి ట్యాంకును 2 ఏళ్ల క్రితం నిర్మించారు. నిజానికి ఈశాన్య మూలాన నీటి ట్యాంకు నిర్మాణం వాస్తుపరంగా సమ్మతమే. అయితే కార్యాలయం కంటే ఎత్తుగా దీనిని నిర్మించడం వాస్తు సమ్మతం కాదని కొందరు అంటున్నారు. ఇదిలా ఉంటే ఈశాన్య మూలాన పెద్ద ఎత్తున చెత్త పెరిగిపోవటం, పనికిరాని డస్ట్బిన్లను నిరుపయోగంగా వేయటం క్షేమకరం కాదని, ఈ కారణంగానే ఇక్కడ పనిచేసే ఉద్యోగ కార్మికులకు, చివరకు అధికారులకు సమస్యలు ఎదురవుతున్నాయని కొందరు ఆందోళన చెందుతున్నారు. మున్సిపల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2 నెలల క్రితం కార్పొరేషన్ చెత్తలారీ 3 బలిగొన్న సంఘటన కారణంగా 4 అధికారులు, 3 కార్మికులు సస్పెన్షన్కు గురయ్యారు. వాస్తుదోషం వల్లే ఇదంతా జరుగుతోందని నమ్మిన కొందరు ఉద్యోగులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజానికి కార్పొరేషన్ కార్యాలయాన్ని నూతన భవనంలోకి మార్చాలన్న ప్రతిపాదన చాలా కాలంగా ఉంది. ఇందుకోసం 80 లక్షల వ్యయంతో కొత్త భవన నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే చిరంజీవి హామీ ఇచ్చారు. ఇక్కడ నుండి బయటపడే రోజు కోసం ఉద్యోగ కార్మికులు 1000 కళ్లతో ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా గత 1.5 సంవత్సరాల కాలంగా 10 నుంచి 12 మంది కార్మికులు, ఉద్యోగులు ఆకస్మిక మరణం చెందడం, పలువురు అనారోగ్యం పాలవడం, ఈ ఒకదాని వెంట అనూహ్య పరిణామాలు జరగడంతో నిజంగా వాస్తు దోషం ఉందనే ఒక ఆందోళనలో మా వాళ్ళు భయాందోళన గురవుతున్నారు. అదే కాకుండా 1960 సంవత్సరంలో కట్టినటువంటి కార్యాలయ భవనం ఆ రోజు 40 నుంచి 50 వేల మంది పుర ప్రజలకు, 10 నుంచి 20 వేల మంది యాత్రికులకు సేవలు అందించేదానికి ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీసు ఈరోజు కార్పొరేషన్ అయింది. సుమారు 4 లక్షల మంది జనాభా, రోజు ఫ్లోటింగ్ పాపులేషన్ 1,00,000 మంది. అప్పటికన్నా ఇప్పుడు అధికారులు కానివ్వండి, కార్మికులు కానీ 2 అయ్యారు. ఈ కార్యాలయ భవనం కూడా మాకు సరిపోవడం లేదు. గౌరవనీయులు తిరుపతి శాసనసభ్యులు చిరంజీవి గారు కొత్త కార్యాలయ భవన నిర్మాణానికి 80 లక్షల రూపాయలు మాకు మంజూరు చేస్తామని చెప్పున్నారు. కనుక వెంటనే అధికారులు కూడా చర్యలు తీసుకొని ఇటువంటి వాస్తు క్రమాలు ఉన్నా కూడా దాన్ని సరిదిద్దాలి. సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఆదివారం పెద్దల పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. కీర్తి శేషులైన పెద్దలకు పిండ ప్రదానం చేసి బట్టలు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. 3 రోజుల సంక్రాంతిని మన ఆంధ్ర రాష్ట్రంలో పెద్దల పండుగ అంటారు. సౌరమానం ప్రకారం సూర్యుడు ధనురాశి నుండి మకర రాశిలోనికి ప్రవేశించే రోజును మకర సంక్రాంతి అంటారు. 3 రోజుల పాటు జరుపుకునే వేడుకల్లో భాగంగా 2వ రోజున పూజ్యులకు బట్టలు పెట్టి మొక్కులు తీర్చుకుంటారు. ముందుగా ఇల్లు వాకిళ్లను శుద్ధి చేసుకుని పుణ్య స్నానాలను ఆచరించి పవిత్రమైన జలాశయాలకు వెళ్లి శాస్త్రోక్తంగా పెద్దలను పూజిస్తారు. పెద్దల పండుగను పురస్కరించుకొని తిరుపతిలోని కపిల తీర్థంలో వేల సంఖ్యలో ప్రజలు తమ పూజ్యులకు పిండ ప్రదానం చేసి భక్తి శ్రద్ధలతో తర్పణం వదిలారు. బ్రాహ్మణోత్తముడి సమక్షంలో సాంప్రదాయబద్ధంగా నియమ నిబంధనలను ఆచరిస్తూ పూజలు చేసి పుష్కరిణిలో తర్పణం వదిలి మొక్కులు తీర్చుకున్నారు. వేల సంఖ్యలో ప్రజలు ఆలయ సందర్శన చేయడంతో ఆలయం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. రోజు ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర భూగర్భ గనులు వనరుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి తన స్వగ్రామంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. చిత్తూరు జిల్లా అరుగొండ మండలం దిగువ మాఘం గ్రామంలో గల్లా అరుణకుమారి కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలను అరుణకుమారి స్వగ్రామంలో జరుపుకోవడం ఆనవాయితీ. వేకువజామునే పుణ్య స్నానాలను ఆచరించి ఇంటి ముంగిట సప్తవర్ణాలతో రంగవల్లులను రంగరించి అందులో గొబ్బెమ్మలను కొలువుదీర్చారు. గ్రామంలోని మహిళలతో కలిసి ఉత్సాహంగా గడిపారు. గోమాతకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం మంత్రి మహిళలతో కలిసి గొబ్బెమ్మ పాటలను పాడుతూ నృత్యం చేశారు. మంత్రి స్వయంగా పిండి వంటలు చేసి సహపంక్తి భోజనాలను చేశారు.
ఈ సందర్భంగా గల్లా అరుణ్ కుమారి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేశారు. గత 15 సంవత్సరాలుగా ఎన్ని పనులున్నా సంక్రాంతి పండుగను తన స్వగ్రామంలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని, దీనిలో భాగంగా ఈ ఏడు కూడా తన బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో కలిసి 3 రోజుల పాటు పండుగ వేడుకలను జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఈ సంక్రాంతి సంబరాలు అనేవి మనకు ఆనవాయితీగా వస్తున్నటువంటివి. మన పల్లెల్లో గ్రామాన కూడా ఇవన్నీ కూడా జరుపుకోవటం రివాజు. అందులోనూ మా గ్రామంలో ఎక్కువగా దీనిపైన ఉత్సాహం చూపిస్తూ చేస్తూ ఉంటారు. ముందు నుంచి మా నాన్నగారు ఈ ఆనవాయితీ పెట్టడం జరిగింది. ఈ భోగి మంటలు, తర్వాత భజనలతో మొదలైనవి, ముగ్గులు కూడా వేశారు. ముగ్గుల పోటీలు కూడా నిర్వహిస్తున్నాము. తర్వాత మన సంస్కృతి సాంప్రదాయాలను, ముందు నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయాలను మర్చిపోకుండా ఉండేందుకే ఇవన్నీ కూడా మేము జరుపుకోవటం జరుగుతుంది. ఈ 3 రోజులు కూడా పండుగ ఉంటుంది. చాలా పెద్ద ఎత్తున ఇంకా బయట నుంచి కూడా కళాకారులందరూ కూడా తీసుకురావడం, వాళ్ళందరి చేత కూడా మరి ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మరి ప్రజలకు అందరికీ కూడా ఈ పొంగల్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. డిమాండ్కు తగ్గ దిగుమతి లేకపోవడంతో ఒక్కసారిగా పూల ధరలు ఆకాశాన్ని అడ్డుతున్నాయి. కిలో చామంతి పూలు 150 నుండి 200 వరకు ధర పలకడంతో ప్రజలు సరిపడ్డ పూల దిగుమతి లేకపోవడంతో పూల వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు. ఒకవైపు సంక్రాంతి సంబరాలు అంబరాన్నట్టుతుంటే పూల వ్యాపారులు మాత్రం దిగాలు చెందుతున్నారు. పండుగ రోజుల్లో 4 డబ్బులు సంపాదించుకోవాలనుకున్న పూల వ్యాపారులకు ఈ సంక్రాంతి పెద్ద ఎదురుదెబ్బనే మిగిల్చింది. డిమాండ్కు తగ్గ పూల దిగుమతి లేకపోవడంతో పూల దుకాణాలు వెలవెలిపోతున్నాయి. దిగుమతి లేక డిమాండ్ పెరగడంతో ప్రజలు పూల కోసం పూల మార్కెట్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. దీనికి తోడు పూల ధరలకు రెక్కలు రావడంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. చామంతి, బంతి, కాగడాలు, కదంబం వంటి పూజకు ఉపయోగించే పూల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఒక్క చామంతి, బంతి పూలే కిలో 150 రూపాయల నుండి 200 రూపాయల ధర పలకగా, చిన్నపాటి పూలమాల ధర 100 రూపాయల పైచిలుకు పలుకుతుండడంతో ప్రజలు కంగుతింటున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న ప్రజలకు పూల ధర పోటు మరింత ఇబ్బంది కలిగిస్తోంది. ఇదిలా ఉండగా ప్రకృతి వైపరీత్యాలు, డిమాండ్కు తగ్గ ఉత్పత్తి లేకపోవడంతో సరిపడ్డ పూలను దిగుమతి చేయలేకపోతున్నామని వ్యాపారులు వాపోతున్నారు. డిమాండ్ పెరగడంతో గత్యంతరం లేక ధరలు పెరిగాయని, అయినా తమకు నామమాత్రం లాభాలు రావడం కూడా గగనంగా ఉందని పూల వ్యాపారులు దిగాలు చెందుతున్నారు. చామంతి ఇప్పుడు పంట వర్షం పడింది కదా 31st ముందు, ఆ వర్షం ఎఫెక్ట్తో చాలా డ్యామేజ్ వచ్చి చాలా తగ్గిపోయినాయి. దానివల్ల ఈ పండగకు రేట్ ఎక్కువగా ఉండదు. కాగడాలు కూడా అంతే డిమాండ్. కాగడాలు కూడా వర్షాల వల్ల కొంచెం తగ్గిన దానివల్ల పండగ వల్ల ఎక్కువ రేట్ ఉంటుంది. అలా ప్రొడక్షన్ తక్కువ రావడం వల్ల రేటు కూడా ఎక్కువ ఎక్కువగా అమ్మాలి ఉన్నది. మార్కెట్లో స్టాక్ కూడా అయితే లేదు ప్రస్తుతానికైతే. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల పనితీరు అధ్వాన్నంగా తయారయ్యాయి. వెనుకబడిన విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడాల్సిన అధికారులు సంక్షేమ హాస్టళ్ల పనితీరు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వెనుకబడిన తరగతుల విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంక్షేమ హాస్టళ్ల పనితీరు అంతంత మాత్రంగా తయారైంది. తిరుపతిలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహం భవనం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. 1977లో ప్రభుత్వం సాంఘిక సంక్షేమ హాస్టళ్లను ఏర్పాటు చేసింది. కాలక్రమేణా భవనం శిథిలావస్థకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం భవన మరమ్మతులను పక్కన పెట్టి మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టింది. సుమారు 200 మంది విద్యార్థులకు పైగా ఉన్న సంక్షేమ హాస్టల్లో మొత్తం 30 గదులున్నాయి. గదులన్నింటిలోనూ చీలికలు, రంధ్రాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం విద్యార్థులకు నిర్మించి ఇచ్చిన అలమారాలు కూడా పూర్తిగా పాడైపోయాయి. మరుగుదొడ్ల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ప్రతిరోజు శుభ్రపరచాల్సిన సిబ్బంది ఎప్పుడో ఒకసారి రావటం, శుభ్రం చేయటం వలన దుర్వాసనకు గురై విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. 8 మరుగుదొడ్లు ఉండగా అందులో కేవలం 2-3 మరుగుదొడ్లకు మాత్రమే తలుపులున్నాయి. ఇది సంక్షేమ హాస్టళ్ల పనితీరును తెలియజేస్తోంది. కనీసం తాము ఉన్న గదులను కూడా సిబ్బంది శుభ్రం చేయటం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బట్టలు ఆరేసుకోవటానికి కనీసం దారాలు కూడా లేవని వాపోతున్నారు. ఇదిలా ఉంటే వార్డెన్ల పనితీరు కూడా ఈ హాస్టల్లో అంతంత మాత్రంగానే ఉంది.
విధులను సక్రమంగా నిర్వహించకుండా బంధువుల ఇళ్లకు వచ్చినట్లు అప్పుడప్పుడు వార్డెన్లు వచ్చి వెళ్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. దీనిపై ఓ వార్డెన్ను వివరణ కోరగా తాను సమయానికి విధులకు హాజరవుతున్నానని సమాధానమిస్తున్నారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు, సాంఘిక సంక్షేమాధికారులు స్పందించి విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధాన రహదారులు మరమ్మతుకు గురై ఏళ్లు గడుస్తున్నా సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండటంతో ప్రతిరోజు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. చిత్తూరు బైపాస్ గుండా బెంగళూరు, చెన్నై, తిరుపతి, విజయవాడ తదితర ప్రాంతాలకు వాహనాలు వెళ్తుంటాయి. జిల్లాలో ప్రధానంగా తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం దేవాలయాలు ఉండటం వల్ల వివిధ రాష్ట్రాల నుండి కూడా ప్రజలు వేలాదిగా తరలివస్తారు. దీంతో రహదారులు రద్దీగా ఉంటాయి. ఇంత ప్రాధాన్యం ఉండే రహదారులు మరమ్మతుకు గురై ఏళ్లు గడుస్తున్నా ఆర్ఎండ్బి అధికారులు రోడ్ల వైపు కన్నెత్తి చూడకపోవడంతో పెద్ద గుంటలు ఏర్పడ్డాయి. రహదారి పూర్తిగా కంకర తేలిపోయి వాహనాలకు అంతరాయం ఏర్పడుతోంది. వివిధ ప్రాంతాల నుండి వచ్చే టూరిస్టు బస్సులు, ఇతర వాహనాలు రాత్రి సమయాల్లో వేగంగా వెళ్తూ అదుపు తప్పి బోల్తా పడుతున్నాయి. ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కనిపించలేనంతగా ఇరుపక్కల చెట్లు పెరిగిపోవటం, ప్రమాదకర మలుపుల వద్ద సూచిక బోర్డులు పెట్టకపోవడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయి. కొన్ని చోట్ల గుంటల్లో దిగిపోయి వాహనాలు రోడ్డుపైనే బోల్తా పట్టడం కూడా జరుగుతోంది. దీంతో గంటల కొద్దీ ట్రాఫిక్ స్తంభించిపోతోంది. జిల్లా కేంద్రమైన చిత్తూరు సమీపంలో ఈ ఏడాది జనవరి 15 లోపు 2 భారీ ప్రమాదాలు జరిగాయి. ఈ నెల 4న చిత్తూరు మురకంబట్ట వద్ద ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో ఇంజనీరింగ్ విద్యార్థిని మృతి చెందగా విద్యార్థులు క్షతగాత్రులయ్యారు. 14న భోగి రోజున పూతలపట్టు సమీపంలో జరిగిన సంఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు, 20 మంది క్షతగాత్రులయ్యారు. వీటికి డ్రైవర్లు ఎంత కారణమో అధికారుల నిర్లక్ష్యం కూడా అంతే కారణమని ప్రజలు వాపోతున్నారు. నిర్ణీత సమయం కల్లా రోడ్డు మరమ్మతులు చేపట్టి సూచిక బోర్డులు ఏర్పాటు చేయటం ద్వారా ప్రమాదాలు నివారించవచ్చని ప్రజలు భావిస్తున్నారు. జిల్లాలో ప్రధాన పుణ్యక్షేత్రాలు ఉండటం, వివిధ రాష్ట్రాల్లోని నగరాలకు వెళ్లే రహదారులు ఉండటం వల్ల వాహన రాకపోకలు అధికంగా ఉంటున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు జిల్లాలోని రోడ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా పెద్దల పండుగ, పూజ్యుల స్మరణలు, తర్పణాలతో కిటకిటలాడిన కపిల తీర్థం. నిర్లక్ష్య నీడల్లో జాతీయ రహదారులు, దెబ్బతిన్న రోడ్లు, నరకప్రాయంగా మారుతున్న ప్రయాణాలు. వసతుల లేమితో ఇబ్బందులు పడుతున్న హాస్టల్ విద్యార్థులు, మొద్దు నిద్రలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు. స్వగ్రామంలో సంక్రాంతి వేడుకల్లో సందడి చేస్తున్న మంత్రి, సాంప్రదాయ నృత్యాలలో పాల్గొని అబ్బురపరిచిన అరుణక్క. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.